ఐపీఎల్ 2025లో ఒక అద్భుతమైన మ్యాచ్ అయితే జరగడం జరిగింది. ఢిల్లీ మరియు ఆర్ఆర్ జట్ల మధ్య ఒక ఎక్సలెంట్ మ్యాచ్లో ఢిల్లీ అయితే ఎక్సలెంట్ విన్ అయితే కొట్టడం జరిగింది. సో హోమ్ గ్రౌండ్లో. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ అయితే చెలరేగిపోయాడని చెప్పుకోవచ్చు. తను వేసిన 19 ఓవర్లో కేవలం 9 పరుగులు డిఫెండ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. సో హెట్మేర్, ధ్రుజుల లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ అతను 9 పరుగులు డిఫెండ్ చేసి వాళ్ళ టీంని అయితే టై చేయించాడంటే అర్థం చేసుకోండి ఎలాంటి బౌలింగ్ అయితే అతను డెలివర్ చేశాడో. ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ అయితే అద్భుతమైన విక్టరీ కొట్టడం జరిగింది. సో 185 పరుగులు కూడా డిఫెండ్ చేసుకొని సూపర్ ఓవర్లో కేవలం 11 రన్లు ఇచ్చే మ్యాచ్ని అయితే గెలవడం జరిగింది. సో ముందుగా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే టాస్ ఓడిపోవడం జరిగింది. సో ఇక ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో కూడా వాళ్ళ ఓపెనర్స్ జేఎఫ్ఎంని నమ్మి బిలీవ్ చేసి పంపిస్తే ఈ మ్యాచ్లో కూడా అతను అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో చూసాం అతను ఈ 2025 ఎలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. కేవలం 38 రన్స్ అతను టాప్ హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా 32 బాల్స్కి అయితే కొట్టడం జరిగింది. సో అతనైతే అవుట్ అయిపోయిన తర్వాత కూడా సో అభిషేక్ పోరల్ అయితే చాలా మంచి క్యామీ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సో పవర్ ప్లేయర్ చిత్తకొట్టేసాడని చెప్పుకోవచ్చు. సో అతను ఆడిన 2వ ఓవర్లో తుషార్ దేశపాండే ఓవర్లో సో 4 4లు 6 కొట్టి సో ఆ ఓవర్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. సో ఆ తర్వాత రన్స్ అయితే కోల్పోవడం జరిగింది. సో పెద్దగా రాగలేదు. సో జోఫ్రా ఆర్చర్ అలాగే సందీప్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేయడం జరిగింది. సో డెఫినెట్గా 2 వికెట్లు పవర్ ప్లేలు కోల్పోయినప్పటికీ ఢిల్లీ టీం అయితే చాలా మంచి కంబ్యాక్ చేయడం జరిగింది. సో కేఎల్ రాహుల్ మరియు అభిషేక్ పోరల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చి సో వాళ్ళ టీంని ఆదుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ట్రిస్టన్ సబ్స్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. సో డెఫినెట్గా ఢిల్లీ టీం అయితే సో కలిసి కట్టిగా వాళ్ళు అయితే కొట్టడం జరిగింది రన్స్ అయితే. సో రాహుల్ అలాగే స్టబ్స్ అలాగే అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ అయితే చాలా మంచి బౌలింగ్ అయితే వేయడం జరిగింది. ఇక 19వ ఓవర్లో సందీప్ శర్మ అయితే ఏకంగా 19 పరుగులు ఇచ్చి సో అతనైతే ఎక్స్పెన్సివ్ ఓవర్ అయితే జరిగింది. సో టోటల్గా 188 పరుగులు అయితే కొట్టడం జరిగింది. 5 వికెట్లు కోల్పోయి సో ఎక్సలెంట్గా అరేంజ్ చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్. ఇక 189 పరుగుల భారీ టార్గెట్తో దిగిన రాజస్థాన్ రాయల్స్కి సో చాలా మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు చెలరేగా ఆడారని చెప్పుకోవచ్చు. సో అట్విల్ బౌండరీస్ కొడుతూ ఇద్దరు పోటీగా ఆడారని చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్ ఎస్ఎస్వి జైస్వాల్ అయితే తన ఫామ్ని అయితే కొనసాగించాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ 4 గేమ్స్లో అతనైతే 3 హాఫ్ సెంచరీస్ కొట్టాడంటే సో అలా అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి ఫామ్లో ఉన్నాడో. అలాగే వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. కాకపోతే ఇంజూరీ అవ్వడం వల్ల అతనైతే రిటైర్డ్ అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో అతనైతే గేమ్ టర్న్ చేశాడని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ అయితే చేసేటప్పుడు వాళ్ళైతే ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారనుకున్నాం. సో ఎప్పుడైతే సంజు శాంసన్ వెళ్ళిపోయాడో మ్యాచ్ అయితే అక్కడ ఓడిపోయింది. సో ఈ మ్యాచ్లో స్టార్క్ వేసిన 2వ ఓవర్లో పవర్ ప్లే 3వ ఓవర్లో సో ఎస్ఎస్వి జైస్వాల్ అయితే 3 బౌండరీస్ కొట్టాడని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఈరోజు ఎస్ఎస్వి జైస్వాల్. సో మేబీ అదేమన్నా బీజీటీ రివెంజ్ అనుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి కేవలం 37 బంతుల్లోనే 51 పరుగులు చేశాడని చెప్పుకోవచ్చు. సో తన హాఫ్ సెంచరీ చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక హై స్కోరింగ్ టోటల్ చేసేటప్పుడు ఇలాంటి హాఫ్ సెంచరీ చాలా ఇంపాక్ట్గా చేస్తాయి. అలాగే ఆ తర్వాత నితీష్ రాణా కూడా ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. అతను కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడంటే అర్థం చేసుకోండి. సో ఈ మ్యాచ్లో కూడా అతనైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిడిల్ ఓవర్స్లో ఆ గేమ్ని అయితే కంట్రోల్ చేశాడని చెప్పుకోవచ్చు. సో నితీష్ రాణా అయితే సో చెన్నై తరపున ఆడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆడలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో అతను ఆడి సో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సో మిడిల్ ఆర్డర్లో చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఈ మ్యాచ్లో చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఆడేంత వరకు మనం అయితే ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారని అనుకున్నాం. సో డెఫినెట్గా అలాంటి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ అయితే గెలిపిస్తాడు అనుకున్నాం. కాకపోతే 18 ఓవర్లో స్టార్క్ వేసిన ఓవర్లో అతనైతే అవుట్ అయిపోవడం జరిగింది. సో ఎక్సలెంట్గా అసలు ఈ గేమ్ ఎలా సాగిందంటే ఒక రోలర్ కోస్టర్ లాగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈజీగా ఆర్ఆర్ గెలిచేస్తుంది అనుకున్న టైంలో సో డీజీ అయితే గెలవడం జరిగింది. సో ఒకసారి స్కోర్ కార్డ్ చూసుకున్నా సో జైస్వాల్ 51 పరుగులు చేయడం జరిగింది. సో సామ్సన్ 31 పరుగులు, ఇక ధ్రుజులు 26 పరుగులు చేయడం జరిగింది. సో ఇక 19 ఓవర్లో అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ చేశారని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్. అసలు హెట్మేర్ ఉన్న చోట్ల సో అలాగే ధ్రుజురాలు ఉన్న చోట్ల వాళ్ళైతే కేవలం 9 పరుగులు డిఫెండ్ చేసి ఈ మ్యాచ్ని అయితే టైగా ముగించారంటే అర్థం చేసుకోండి. సో ఈ మ్యాచ్లో డెఫినెట్గా ఆర్ఆర్ అయితే గెలవాల్సి వచ్చిండు. సో డెఫినెట్గా ఆర్ఆర్ గెలవలేకపోయిందంటే దానికి మెయిన్ రీజన్ సో మిచెల్ స్టార్క్ అని చెప్పుకోవచ్చు. అతను వేసిన 18 ఓవర్ అలాగే 20 ఓవర్ అసలు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మ్యాచ్ గెలిపించారని చెప్పుకోవచ్చు. ఈజీగా ఆర్ఆర్ గెలిచేస్తుంది అనుకున్న టైంలో సో అతనైతే బౌలింగ్కి వచ్చి మ్యాచ్ని అయితే మలుపు తిప్పేశాడని చెప్పుకోవచ్చు. ఇక సూపర్ ఓవర్లో కూడా కేవలం 11 రన్లు ఇచ్చి ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. సో సూపర్ ఓవర్లో ఇక ట్రిస్టన్ సబ్స్ మరియు కేఎల్ రాహుల్ అయితే అద్భుతంగా మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు అయితే ఎక్సలెంట్గా మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేసారు. ఇక డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫామ్ చేసిన మిచెల్ స్టార్క్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో
ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఇది వరుసగా 4వ విజయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే 4 కన్సిక్యూటివ్ విన్స్ అయితే కొట్టడం జరిగింది సూపర్ ఓవర్లో. సో సూపర్ ఓవర్లో అంత మంచి రికార్డ్ అయితే ఢిల్లీ టీంకి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన మిచెల్ స్టార్క్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో అతని కారణంగానే ఈ మ్యాచ్ గెలిచారంటేనే అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మోత మోగించని చెప్పుకోవచ్చు ఈ విక్టరీతో. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగిందని చెప్పుకోవచ్చు. సో ఈజీగా ఆర్ఆర్ గెలిచేస్తుంది అనుకున్న టైంలో సో వచ్చి మ్యాచ్ అయితే వన్ సైడ్ చేసేసాడు సో మిచెల్ స్టార్క్. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.